తెలంగాణలో ఊహించని పరిణామం మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఏకకాలంలో 16 చోట్ల దాడులు చేస్తుంది. ఢిల్లీ నుంచి 16 టీమ్స్ వచ్చాయి. సిఆర్పీఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షాక్లో ఉంది. ఎన్నికల ముందు కూడా పొంగులేటి ఇంట్లో సోదాలు జరిగాయి. నేపథ్యంలో తాజాగా 16 టీమ్స్ ఏకంగా పొంగులేటి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకకాలంలో 16 చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ ఒక్కసారిగా ఈ రైడ్స్ చేస్తుంది. సిఆర్పీఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షాక్లో ఉంది. ఎన్నికల ముందు కూడా పొంగులేటి ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఇల్లు అలాగే కార్యాలయాలపై ఏకకాలంలో 16 చోట్ల దాడులు జరుగుతుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా అధికార పార్టీ సంబంధించిన మంత్రి ఇంట్లో సోదాలు చేయడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 టీమ్స్ విశ్వసనీయ సమాచారం మేరకు 16 చోట్ల ఏకకాలంలో ఈ దాడులు చేస్తుంది. సిఆర్పీఎఫ్ భద్రత మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ఆధారాలు సేకరించబోతున్నారు, సోదాలు ఎందుకు చేస్తున్నారు, ఎలాంటి లావాదేవీలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఏ అంశాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయని మాత్రం ఇంకా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇవాళ ఉదయమే ఈ సోదాలు ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. సోదాలు జరిగే వరకు కూడా ఎవరికి సమాచారం లేదు. గుట్టు చప్పుడు కాకుండా చాలా గోప్యంగా ఉంచారు. గోప్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 16 చోట్ల 16 టీమ్స్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీమ్స్ పొంగులేటి నివాసం అలాగే మిగతా ప్రాంతాల్లో ఆయన కార్యాలయాల దగ్గర సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మధు జైన్ అవుతున్నారు. మధు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం అలాగే ఆయన సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలు ప్రాపర్టీస్ పై సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాస్త షాక్ లో ఉంది. ఎందుకంటే ఎవరు ఊహించనేటువంటి విధంగా కనీసం ఇంటెలిజెన్స్ కూడా ఎవరికి సమాచారం లేదు. ఒకసారిగా 15 నుంచి 16 బృందాలు ఏకకాలంలో ఒకేసారి మంత్రి నివాసాలు కార్యాలయాలు ఆయనకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు ఆయన కాంట్రాక్ట్ చేస్తారు. ఆయన సాధారణంగా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఆఫీసుల పైన ఈడీ దాడులు చేస్తా ఉంది. విషయం ఏంటనేటువంటిది ఇంతవరకు బయటికి తెలియదు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 కోట్లకు సంబంధించినటువంటి ఆయన కాంట్రాక్టర్ కాబట్టి బిల్స్ పెండింగ్ లో ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్స్ అన్ని క్లియర్ అయ్యాయి. పొంగులేటి కీలక మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో. సో ఆయన రీసెంట్ గానే బిల్స్ క్లియర్ అవడంతో పాటు కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాజెక్టులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ ద్వారా ఆయనకు దక్కాయి. దీనిపైన కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్. సో ప్రస్తుతం ఏకకాలంలో ఇంత వేగంగా అత్యంత గోప్యంగా వీళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఈడీ దీనికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. విషయం ఏంటి అనేటువంటిది తెలియదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు వెంటనే ఈ దాడులు జరగడం దేనికి సంకేతం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో కూడా పొంగులేటి పైన దాడులు జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ మంత్రుల పైన ఈడీ దాడులు జరిగాయి, మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈడీ ఎంటర్ కావడము, సడన్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రి కావడము, చాలా కీలకమైనటువంటి మంత్రిగా ఆయన బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఆయన ఖమ్మం నుంచి కీలకంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈడీ దాడుల వెనుక సంబంధించి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఏకకాలంలో ఆయన కార్యాలయాలు దాడులు కొనసాగుతుండటంతో కాస్త షాక్ గురైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపైన చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు మరొకసారి తావిచ్చినట్టయింది. పొంగులేటి ఇంట్లో సోదాలలో ఏ అంశాలు లభిస్తాయి, ఏం డీటెయిల్స్ లభిస్తాయి అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా ఆయన బిల్లుల క్లియరెన్స్ కు సంబంధించినటువంటి అంశంపైన, లావాదేవీల పైన, తర్వాత యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు కల్పించిందో, బ్యాంకు భరోసా కల్పించిందో, దానికి ష్యూరిటీ ఇచ్చిందో, దానికి సంబంధించి లోన్ కి సంబంధించి ఎన్నికల ముందు కూడా ఆయన ఇంటిపై సోదాలు జరిగింది. మరి అప్పుడేమైనా కీలక సమాచారం దొరికిందా? మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎలాంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఈడీ సోదాలు చేస్తుంది? ముఖ్యంగా ఈడీ సోదాలు ఒక మంత్రి ఇంట్లో అంటే చాలా సంచలనం రేపుతుంది. అంటే ఎందుకు ఈడీ మళ్ళీ సోదాలు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల కాలంలో ఆయన గత ప్రభుత్వంలో పెండింగ్ సంబంధించినటువంటి ఆయన కాళేశ్వరంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనిచేశారు అనేటువంటి ఉంది. అక్కడ కూడా పనిచేస్తారు. ఆ బిల్లులు అన్నిటి కూడా క్లియరెన్స్ లభించింది. దాదాపు 1000 కోట్ల
బిల్స్ క్లియర్ అయ్యాయి, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులని, తర్వాత పేద ప్రజలకు సంక్షేమ రూపంలో అందించాల్సినటువంటి డబ్బుని ఇలా కాంట్రాక్టర్లకు మళ్లించింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేటువంటి ఆరోపణలు చేశారు ప్రతిపక్షాలు. సో ఆ డబ్బుకు సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టారా, లేదంటే ఇప్పుడు కొత్తగా టెండర్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర మంత్రిగా ఉంటూ టెండర్ ప్రక్రియలో టెండర్స్ దక్కించుకొని పనులకు అవకాశం దక్కినటువంటి ఆ అంశం పైన ఏమైనా అవకతవకలు జరిగాయనేటువంటి దానిపైన ఈడీ దృష్టి పెట్టిందా, అసలు ఏ అంశాలపైన ఫోకస్ చేస్తూ ఆయన ఇంట్లో ఈడీ దాడులు చేస్తా ఉంది అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈడీ అధికారులు స్పష్టంగా ఈడీ సోదాలు ముగిసిన తర్వాత వాళ్ళు ఒక స్పష్టమైన ఒక నోట్ బయటికి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. బయటకు కూడా మాట్లాడకపోవచ్చు ఈడీ అధికారులు, ఎందుకంటే దీనిపైన ఫోకస్ చేస్తా ఉన్నారు కాబట్టి ఒక నోట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంత మేర వారికి సంబంధించినటువంటి సమాచారం దొరికింది, హార్డ్ డిస్క్ ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఇంట్లో ఏమైనా పత్రాలు దొరికాయా, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వీటిపైన, తర్వాత ఆఫీస్ కార్యాలయాల్లో కూడా దాడులు చేస్తా ఉన్నారు. అక్కడ వారికి సంబంధించినటువంటి దగ్గర డేటా కానీ పేపర్స్ కానీ స్వాధీనం చేస్తుంది. ఆ వివరాలను మాత్రం బయటకు చెప్పే అవకాశం ఉంటుంది. కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ రానుంది. మంత్రి మధు మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. ఉదయ్ జైన్ అవుతున్నారు ఖమ్మం నుంచి. ఎస్ ఉదయ్, ముఖ్యంగా తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా ఈడీ సోదాలు చేస్తుంది. ఈ సోదాలకు సంబంధించి ఈడీ అధికారులు దాదాపు 16 చోట్ల ఉదయం నుంచి కూడా సోదాలు జరుపుతున్న పరిస్థితి. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇది ఒక రకమైనటువంటి పొలిటికల్ హిట్ కాకరేపుతున్న పరిస్థితి. ఎందుకు ఈడీ సోదాలు చేయాల్సి వస్తుంది? ఎస్ రామ్దాస్, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి మంత్రి పొంగులేటికి ఎదురైంది. అప్పుడు నవంబర్ నెలలో గత ఏడాది పూర్తి స్థాయిలో ఆయన ఇల్లు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించడమే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురికి చెందినటువంటి ఫోన్లు కూడా సీజ్ చేశారు. ఆయన లాకర్లు, అదేవిధంగా ఆయన ఇళ్లలో ఉన్నటువంటి కొన్ని లాకర్స్ తన సతీమణి మాధురి తమ్ ఇంప్రెషన్ తోటి ఉండడంతో ఆమెను కూడా వెంటబెట్టుకొని ఐటీ అధికారులు ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ గత ఏడాది నెలకొంది. కానీ అకస్మాత్తుగా అంటే అప్పటి నుంచి కూడా పొంగులేటి స్వయంగా చెబుతూ వస్తున్నాడు, ఖచ్చితంగా తనపై ఐటీ ఈడీ అధికారులు స్వయంగా దాడులు చేయబోతున్నారు, తనకు సమాచారం ఉంది, ఖచ్చితంగా తనను టార్గెట్ చేసింది బీజేపీ అంటూ కూడా మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సమయం నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ ఆ తర్వాత పూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా పాలేరు నియోజకవర్గం నుంచి గెలవడం, ఆ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం, ప్రస్తుతం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి 3 శాఖల మంత్రిత్వ బాధ్యతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఐటీ రైట్స్ కావచ్చు, ఈడీ సోదాలు కావచ్చు, ఎప్పుడు కూడా పొంగులేటి వ్యాపార సంస్థలు కావచ్చు ఇళ్లపై జరగలేదు. కానీ అకస్మాత్తుగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీకి చెందినటువంటి ఈడీ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా దాదాపు 15 బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా 15 సోదాలు పూర్తిగా సోదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కాంట్రాక్టర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని కావచ్చు, తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అతి తక్కువ కాలంలోనే పూర్తిగా ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగారని చెప్పుకోవాలి. ఒక దశలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా ఒక ప్రొటెక్టర్ గా మారారని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఆపద కాలంలో ఆదుకోవడం కావచ్చు, ఇతరత్ర కొన్ని అసెంబ్లీ స్థానాల్లో చాలా పెద్ద మొత్తంలో కూడా ఈడీ అధికారులు జరుపుతున్న సోదాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈడీ అధికారులు దాదాపు 16 టీమ్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు కూడా మనం దృష్టిలో చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంపై ఏకకాలంలో 16 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. ఈడీ అధికారులు ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసం ఖమ్మం అలాగే హైదరాబాద్ నివాసాల్లో రైడ్ చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంపై సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల పహార మధ్య ఉదయం నుంచే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారనేది మాత్రం ఇంకా కీలక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్, మనం చూస్తున్న దృశ్యాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర నుంచి మనం చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు రైడ్ చేస్తున్నారు. దాదాపు 16 బృందాలు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు మిగతా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం 222A నందగిరి హిల్స్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర నుంచి సంబంధించి మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. 16 టీంలు, ఎస్, ఏకకాలంలో 16 చోట్ల దాడులు జరుగుతున్నాయి. సిఆర్పిఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి.
ఎన్నికల ముందు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఉదయం తెల్లవారుజాము నుంచే ఖమ్మంలోని ఆయన నివాసంలో, అలాగే హైదరాబాద్లోని ఆయన నివాసంలో కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. అప్పుడు పొంగులేటి ఇంటికి కూడా అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని ఎన్ఫోర్స్మెంట్ ఐటీ అధికారులు అప్పుడు సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన నివాసాల్లో దాడులు చేస్తున్నారు. అప్పుడంటే ఎన్నికల ముందు జరిగినాయి, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా మాత్రం ఉన్నారు. కానీ ఇప్పుడు అధికార పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మంత్రిగా. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలపై ఈడీ దాడులు ఒక్కసారి కాకరేపుతున్నాయి, పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి. మనం చూస్తున్నాము, సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు పూర్తిగా ఆయన ఇంటిని స్వాధీనపరుచుకున్నాయి. ఆయన ఇంటి దగ్గర పహార కాస్తున్న పరిస్థితి. అక్కడ సిఆర్పిఎఫ్ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు, దాంతోపాటు ఈడీ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. బయటి వ్యక్తులు కానీ, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరికి పూర్తిగా అనుమతి లేదు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారులంతా కూడా ఈడీ అధికారులు ఆ ఇంటిని మొత్తం అక్కడి నుంచి స్వాధీనపరుచుకొని ఇంటిపై ప్రస్తుతం సోదాలు జరుపుతున్నారు. మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, మీరు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గరే ఉన్నారు. అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? పూర్తిగా పోలీస్ పహార కనిపిస్తోంది. మంత్రి ఇంటిపై ఎందుకు ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? శిల్ప, మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం పొంగులేటి నివాసం దగ్గరే ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతుంది? పొంగులేటి ఇంటి దగ్గర ఈడీ అధికారులు ఎందుకు రైడ్స్ చేస్తున్నారు? ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో శిల్ప ఏం జరుగుతుంది? 16 టీమ్స్ వచ్చాయి, ఏం జరుగుతుంది? దగ్గర ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. సిఆర్ఎఫ్ ఏదైతే సిఆర్ఎఫ్ బృందాల నడుమ అనేది రైట్ కాసేపటి క్రితం ఈడీ రైట్స్ అనేవి మొదలయ్యాయి. ఏదైతే సిఆర్పిఎస్ పోలీసు భద్రత నడుమ ఇవనేవి కొనసాగుతున్నాయి. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గా భారీ భద్రత నడుమ ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఈ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు ఎన్నికల ముందు ఈడీ సోదాలు అనేవి జరిగాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈడీ సోదాలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం గతంలో ఇప్పటికే పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈడీ సోదాలు నిర్వహించడంపై ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉదయం నుంచి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒకవైపు సిఆర్పిఎస్ పోలీసు భద్రత నడుమ ఎలాంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీ భద్రత నడుమ గేట్లు మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఓన్లీ సిఆర్పిఎస్ సంబంధించిన ఎవరైతే పోలీసు బలగాలు ఉంటాయో ఆ బలగాల మధ్య ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. మన విజువల్స్ లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మొత్తం సిఆర్పిఎస్ భద్రత బలగాలు మొత్తం మీద మోహరించి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఓన్లీ ఈడీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఏవైతే డాక్యుమెంట్స్ కావచ్చు వాటిని అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. దానికి ఇప్పటికే పలు కీలక పత్రాలు ఏదైతే ఎన్నికల సమయంలో ఇప్పటికే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం మీద మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మొత్తం 6 ప్రాంతాల్లో ఈ ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం ఒక అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈడీ రైట్స్ కొనసాగడంతో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. నగరంలో ఏకకాలంలో మొత్తం 16 చోట్ల ఈడీ రైట్స్ ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన టీం ఏదైతే ఉంటుందో ఢిల్లీ నుంచి వచ్చిన టీం ఇక్కడ రైట్స్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీ భద్రత నడుమ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈడీ సోదాల్లో ఖచ్చితంగా ఏవైతే కీలక పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మొత్తం మీద చూసుకోవచ్చు. ఎవరైతే ఈడీకి సంబంధించిన టీం అదేవిధంగా పోలీసులు భారీ భద్రత నడమ రైట్. అంటే శిల్ప, అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇంట్లోనే ఉన్నారా?